అందరికీ ప్రైస్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కి అందరూ మేము ప్రార్థన చేస్తున్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు ఓడిపోయారో, ఎక్కడైతే తృణీకరించబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగా ఏడ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరిని హెచ్చించుదురుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈరోజు శుక్రవారం ఎక్లీషియా ప్రార్థన మందిరంలో హాఫ్ నైట్ ప్రేయర్ జరగబోతోంది. మీరు కాకినాడ సమీపంలో ఉంటే తప్పకుండా పాలుభాగస్తులుగా ఉండాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. తప్పకుండా రండి. దేవుడు చక్కగా మీ అందరితో మాట్లాడబోతున్నారు. హృదయపూర్వకంగా ప్రభు సన్నిధిలో కన్నీరు కార్చి ఘనమైన విజయాలు సాధిద్దాం. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈరోజు చాలామంది జీవితంలో ఉద్యోగాన్ని బట్టి, ధనమును బట్టి, వ్యాపారం బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, వారికి ఉండే రిలేషన్స్ని బట్టి, వారికి ఉండే ఇంటి పేరుని బట్టి ధైర్యంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ అవి ఎంతో కాలం మన జీవితంలో ఉండవని ఇప్పుడు ప్రస్తుత దినాల్లో మనకు తెలుస్తోంది. డబ్బు మన జీవితాన్ని కాపాడదు. బంధువులు రాబందులైపోతున్నారు. ఎవరు నమ్మాలో తెలియట్లేదు. ఉద్యోగం ఎంతకాలం ఉంటుందో తెలియట్లేదు. తర్వాత మన చుట్టూ ఉండే ప్రపంచం మనల్ని మోసం చేసే ప్రపంచం. దాని మీద ఆధారపడి ధైర్యం తెచ్చుకుంటే ఖచ్చితంగా నువ్వు ఓడిపోతావు. ఈరోజు ఒక క్రైస్తవుడిగా, ఒక సేవకుడిగా చెప్తున్నాను, మనందరికీ మన భక్తే ఆయుధం, మన భక్తే మనకు ధైర్యం. దేవుని వాక్యంలో చాలామంది భక్తిపరులు పడిపోయారు. వారు మరలా తిరిగి నిలబడ్డం గల కారణం ఏంటి తెలుసా? వారి భక్తే వారి జీవితాన్ని ఉన్నతమైన స్థితిలో పెట్టింది. యోబు కూడా కుప్పకూలిపోయిన బ్రతికే. యోబు కూడా చివరి అంచుల వరకు ఉండిన పరిస్థితే. కానీ మరలా తిరిగి లేవడం గల కారణం ఏంటంటే తన భక్తి తనకు ధైర్యాన్ని ఇచ్చింది. తనను పరామర్శించడానికి వచ్చిన స్నేహితులు యోబుతో ఈ మాట మాట్లాడుతూ అంటున్నారు. యోబు గ్రంథము 4వ అధ్యాయము 6వ మాట చదవగలిగితే, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థ ప్రవక్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? వాస్తవానికి చెప్పాలంటే మనకి మన భక్తి ధైర్యము, మన యథార్థ ప్రవక్తనే మనకు నిరీక్షణకు ఆధారంగా నిలుస్తుంది. ఈరోజు నువ్వు భక్తిపరుడుగా ఉండాలని నా ఆశ. ఈరోజు నువ్వు భక్తి ద్వారా ఎన్నో విజయాలు సాధించాలని నా కోరిక. ప్రార్థన జీవితాన్ని విడిచిపెట్టకండి అయ్యా. మీ యథార్థ ప్రవక్తని అన్నడు విడిచిపెట్టకండి. మన భక్తి ద్వారా గొప్ప విజయాలు సాధిస్తామని సాతాను మన భక్తి జీవితాన్ని తగ్గించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. టీవీలు పెట్టాడు, మన చేతిలో సెల్ ఫోన్లు పెట్టాడు, మన చుట్టూ అనేక మంది సహవాసాన్ని పెట్టి మనల్ని ప్రార్థనా జీవితానికి దూరం చేసి ఎన్నో శోధనల మధ్యన మనం నలిగిపోయేలా చేస్తున్నాడు. కృంగిపోతున్నాం, నిరుత్సాహపడిపోతున్నాం, మనుషుల మీద ఆధారపడడం నేర్చుకున్నాం. కానీ ఈరోజు ఈ వాక్యం వెంటనే మీతో దేవుడు మాట్లాడుతున్నాడు. మన భక్తిని బట్టి ధైర్యం తెచ్చుకుందాం. కేవలం మన భక్తి మీదే ఆధారపడి బ్రతుకుదాం. దేవుడు గొప్ప విజయాలు ఇస్తారు. ఆనాడు ప్రవక్తల శిష్యుల్లో అయ్యా ఒక ఆయన చనిపోతే తన భార్య వచ్చి ప్రభు సందులో, అయ్యా నా భర్త భక్తి కలిగిన దైవజనుడు, మా ఇంట్లో అప్పుల సమస్యలు ఉన్నాయి, నా పిల్లల్ని బానిసలుగా ఎత్తుకుపోతున్నారు అని ప్రభు సందులో విజ్ఞాపన చేసింది. దేవుడు ఒక గొప్ప పరిష్కారాన్ని ఇచ్చాడు. తన కుటుంబము చేసిన భక్తి ద్వారా వారు మరలా వారి అప్పుల సమస్య నుండి బయటికి రావడమే కాదు, ఒక మంచి వ్యాపారాన్ని ప్రారంభించుకోవడానికి దేవుడు కృప చూపించాడు. అంటే నేను అంటాను, భక్తి ఎవరి బ్రతుకులనైనా మారుస్తుంది. ఈరోజు మనుషులు కాదు నీ బ్రతుకు మార్చేది, నీ భక్తే నీ బ్రతుకును మారుస్తుంది. నీ యథార్థ ప్రవక్తనే నీ జీవితాన్ని మారుస్తుంది. యవనస్తులారా, మీకు మాట చెప్తున్నాను, లోకంలో పడద్దు. మీ భక్తి మిమ్మల్ని ఉన్నతమైన శిఖరాలు ఎక్కేలాగా చేస్తుంది. మీ యథార్థ ప్రవక్తని ఎన్నో విజయాలు సాధించేలాగా చేస్తుంది. తల్లి, కుటుంబ సమస్యలతో బాధపడుతున్నావు కదా, కన్నీరు కారుస్తూ భక్తి చేయి. నీ భక్తి నీ కుటుంబ స్థితులన్నీ మారుస్తుంది. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారా? భక్తి చేయండి, కష్టపడండి. మీ కష్టానికి తగిన ప్రతిఫలాలు మీ భక్తి ద్వారా మీరు సాధించగలరు. అన్ని స్థితులు ఈరోజు మార్చబోతున్నాడు ఆయన. భక్తి చేయండి, భక్తి ఆపొద్దు. గాడ్ బ్లెస్ యూ.